హాయ్ హలో నమస్తే. నేను మీ గణేష్ అఖిల్లా. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా. బేసిక్గా సినిమా చూసిన తర్వాత ఏడుపు వస్తుంది, కానీ బయటికి కక్కలేని పరిస్థితి, చాలా చండాలంగా ఉంటుందని. నేను ఇప్పటికీ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ మ్యాక్సిమం అర్థమైపోయి ఉండొచ్చు. గేమ్ చేంజర్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శంకర్ గారు, స్టోరీ బై కార్తిక్ సుబ్బరాజ్ గారు, ప్రొడ్యూస్డ్ బై, చాలా బాధగా ఉంది ఈ విషయంలోనే, దిల్ రాజు గారు. ఇట్స్ రియల్లీ డిసప్పాయింటింగ్. దిల్ రాజు గారు, మీరు చాలా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తెచ్చే నష్టాలు నెక్స్ట్ సినిమాలతో అయినా కవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. 450 కోట్లు మీరు ఖర్చు పెట్టారో ఆ ఖర్చు మాకు కనబడుతుంది, కానీ సినిమాలో ఏమీ లేనప్పుడు మీకు 450 కోట్లు వేస్ట్ అనమాట. ఓకే, మనం డెప్త్గా మాట్లాడుకుందాం. ప్లీజ్ దానికంటే ముందు కొంచెం దయ ఉంచి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కొట్టండి. మాట్లాడుకుందాం. సంక్రాంతి పేరు చెప్పి వచ్చిన మొట్టమొదటి సినిమా గేమ్ చేంజర్. సినిమా ఎలా ఉందిరా అంటే చాలా రాడ్ అయితే దిగింది. అందరూ అనుకుంటారు మెగా ఫ్యాన్స్కి January 10 అజ్ఞాతవాసి రాడ్ దింపింది అని, కానీ కాదు. January 10 అజ్ఞాతవాసి ఈజ్ బెటర్ దాన్ గేమ్ చేంజర్. ఎందుకనంటే ఆ రోజు అజ్ఞాతవాసి సినిమా పోయినప్పుడు నాకు చాలా బాగా గుర్తు, పవన్ కళ్యాణ్ తప్పేమీ లేదు, సినిమా పోవడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాసే అని చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద ఎన్ని చెప్పారో నాకు బాగా గుర్తుంది, ఇప్పటికీ మర్చిపోలేను. కానీ ఈ గేమ్ చేంజర్ అనే సినిమా పోవడానికి ముఖ్య కారణం ముగ్గురు వ్యక్తులు. 1 రామ్ చరణ్ గారు, 2 శంకర్ గారు, 3 ఆడియన్స్ అంటే జనరల్ ఆడియన్స్ కాదండి, ఫ్యాన్స్. ఈ 3 రామ్ చరణ్ గారు అని ఎందుకు చెప్పాను అని అంటే ఆయన యాక్టింగ్ చేయలేదని నేను అన్నాను. ఎవడు రాడు హార్న్ కొట్టేది పక్క మీద. సారీ అండి, ఈ పక్కన డిస్టర్బెన్స్ల వల్ల సగం సంకన అయిపోతుంది మైండ్. రామ్ చరణ్ గారు ఆయన యాక్టింగ్కి నిజంగా ఆయన ఎందుకు సినిమా ఒప్పుకుని చేశాడో ఆయనకి అర్థం కావాలి. నిజంగా అప్పన్న క్యారెక్టర్ అని సెకండ్ హాఫ్లో ఒక క్యారెక్టర్ వస్తుందండి, ఆ క్యారెక్టర్కి చాలా న్యాయం చేశారనిపించింది. సినిమా 2 గంటల 45 నిమిషాలు ఉంటే ఆ అప్పన్న అనే క్యారెక్టర్ తప్పించి సినిమాలో ఆయన ఇంకా అక్కడ యాక్టింగ్ చేయలే, ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలకల. తర్వాత ఆయన డ్యాన్స్ ఏదో మనం డబ్బు తీసుకుంటున్నాం, ఏదో తిప్పాలి కదా, బాడీ షేక్ అవ్వాలి కదా అన్నట్టు డ్యాన్స్ చేయడం, ఇవే కనిపించినాయి నాకు. సినిమాలో ఆయన యాక్టింగ్ ఏం కనిపించలేదు. సో కాల్డ్ ఫ్యాన్స్ ముందే చెప్తున్నా, ఏదో ఫ్యాన్ వార్స్ చేసేస్తాం, పీకేస్తాం, మావాడు తోపు మీవాడు తోపు అని అంటూ కూర్చుంటే సినిమాలు ఎలాగే తగలడతాయి. స్టోరీల మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి సినిమాలు పట్టుకుంటే కొంచెం బాగుపడతాయి, ఇండస్ట్రీ బాగుపడుతుంది, మీరు కూడా బాగుపడతారు, మీరు కూడా గర్వంగా కాలర్ వేసుకుని మావాడు తోపు సినిమా తీసాడని చెప్పుకోవడం ఉంటుంది. ఏదైనా అంటే మావాడు లేకపోతే రాజమౌళి ఎవడో, మావాడు లేకపోతే RRR సినిమానే లేదు, ఇలాంటి కబుర్లు చెప్పడం ఈజీయే. సో దీన్ని కొంచెం పక్కన పెట్టి ఎదవ కొవ్వు అహంకారాలు సినిమాని తీస్తే బాగుపడతాయి. సరే, ఈ సోదంతా ఎందుకు లేని కానీ నెగిటివ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్. శంకర్ గారు సినిమాని చెడదొబ్బేశారు. మీరు ఇంకా డైరెక్షన్ మానేసి నా మాటిని పక్కన కూర్చుంటే సుఖంగా జనాలు సినిమాలు చూసుకుంటారు, వేరే సినిమాలు. మీరు ఎదవ ప్రయోగాలన్నీ స్టార్ హీరోల మీద చేస్తే వాళ్ళు ఉన్న కెరీర్లు దొబ్బుతాయి, మీ కెరీర్తో పాటు వాళ్ళ కెరీర్ని కూడా సంకనాగించేసేటట్టు ఉన్నారు. దిల్ రాజు గారిని చూస్తే ఏడుపు వస్తుంది. నిజంగా 450 కోట్లు ఖర్చు పెట్టి 70 కోట్లు కేవలం సాంగ్స్ ఖర్చు పెట్టి అంతలా నానా సంకలనాకి షూటింగులు చేస్తే మీరేమో ఎడిటింగుల్లో ఫైనల్ కట్లో ఒక్కొక్క సాంగ్ 25 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సాంగ్కి నానా హైరాన్. ఆ సాంగ్ ఎందుకు లేపేశారో నాకు అర్థం కావట్లా. ఫ్రస్ట్రేషన్లో బూతులు తిట్టలేకపోతున్నాను, కానీ నిజంగా ఆ బూతులు తిడితే నన్ను తిడతారు మీరు అందరూ. అసలు ఏమన్నా తీశారు ఆ సినిమా, చెత్త సినిమా తీశారు. నేను ఈ మాట అనకూడదు, కానీ చెత్త సినిమా తీశారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏదో స్టార్ట్ అయిన 10 నిమిషాల్లో కొట్టేస్తున్నాడు, వెళ్తోంది, అందరూ అన్నట్టేం కాదులే, ఏదో కావాలని అంటున్నారేమో అని అనుకున్నా. వెళ్తోంది, దాని తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడ కదులుతోంది. అది ఇష్టం వచ్చినట్టు రాసేసుకుని క్యారెక్టర్లు ఇష్టం వచ్చినట్టు తీసేసి మనోడు ఇంకా వాళ్ళు చెప్పడం చెయ్యడం అన్నట్టు మనోడు చేసేసి ఏంటి గోలేంటి, హీరోయిన్ ఎందుకు అడుక్కు తినడానికా? కొంచెం లైన్ దాటే అని అనుకోవద్దు, బట్ ఇదొక హఠాత్ పరిణామం అని అనుకోవాలి. ఎందుకు అని అంటే ఆయన వద్దులేండి, మనం రామ్ చరణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడలేము. ఎందుకంటే ఒక డైరెక్టర్ చెప్పిన తర్వాత ఆ సినిమా ఒప్పుకున్న తర్వాత మధ్యలో వీళ్ళు ఏలు పెట్టారా ఏం పెట్టారా అన్నది మనకు అనవసరం, మనకు తెలియదు.
కొంచెం మంచి స్టోరీలు ఎంచుకోండి. అసలు స్టోరీయే లేని సినిమాని ఎంచుకుని దానికి పెద్ద 450 కోట్లు ఖర్చు పెట్టి ఏదో చూపించేద్దాం, చేసేద్దాం, జనాల నుంచి ఊడ్చేద్దాం, జనాల్ని రక్తాలు తాగించేద్దాం, ఇవన్నీ చేయకుండా మంచి సినిమా తీసి మంచికి నీట్గా డబ్బులు ఖర్చు పెట్టండి. టికెట్ రేటు పెంచండి. మేము మంచి సినిమా తీసాం, మీరు వచ్చి చూడండి అని. ఎందుకు చూడరు జనాలు? మన పుష్ప సినిమా ఎగ్జాంపుల్, 500 రూపాయలు 600 రూపాయలు టికెట్ పెట్టారు, స్టోరీ లేదు అన్నారు. స్టోరీ లేదు అనే సినిమానే బాహుబలి రికార్డ్ని కొట్టి నాన్ బాహుబలి నుంచి నాన్ పుష్ప రికార్డుకి వెళ్ళింది. అలాంటి సినిమాని తీయండి. పోనీ అలాంటిది కాకపోయినా అట్లీస్ట్ మళ్ళీ ఇంకో RRR లాంటి సినిమా తీయండి, చూస్తారు జనాలు. అంతేకాని పిచ్చ సినిమాలు తీసి మా ముఖాన్ని పడదొబ్బి, అందులోనూ సంక్రాంతి వెకేషన్ కదా చచ్చినట్టు జనాలు వెళ్తారులే అన్నట్టుగా పిచ్చ సినిమాలు తీస్తే ఇలాంటి ఫ్రస్ట్రేషన్లు వస్తాయి. సో బేసిక్గా నేనేమంటానంటే, చాలా కూల్గా చెప్తున్నా, సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం అనేది మీ చాయిస్. మీకు రామ్ చరణ్ అంటే ఇష్టం అని అనుకుంటే పాపం ఆయన కోసం వెళ్ళండి. దిల్ రాజు గారి కోసం పర్టికులర్గా మెయిన్లీ ఆయనే. రామ్ చరణ్ గారు కూడా ఏముంది, ఆయన రెమ్యునరేషన్ ఆయన తీసేసుకుంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. శంకర్ గారి రెమ్యునరేషన్ ఆయన తీసుకుంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇటు తిరిగి నష్టపోయేదల్లా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్కి ఎంత నష్టం వస్తుందంటే లిటరల్లీ చాలా బాధ వస్తుంది. 450 కోట్ల మంచినీళ్ళు అనుకుంటున్నారా, డబ్బులు అనుకుంటున్నారా? 450 కోట్లు ఆ సినిమా ఖర్చు పెట్టి ఏమీ లేని దానికి. సినిమా గురించి ఏం మాట్లాడడానికి ఏం లేదు. ఈడేంటి మొత్తం అంతా సోది చెప్తున్నాడు అనుకుంటున్నారేమో. ఏమీ లేదు సినిమా గురించి మాట్లాడడానికి. అలాంటి చెత్త సినిమా తీశారు. కేవలం అంజలి గారి క్యారెక్టర్ ఆయన ఆవిడ బాగానే పర్ఫామ్ చేశారు. పాజిటివ్స్ చెప్తానండి, కొంచెం ఆవిడకున్న స్కోప్లో ఆవిడ బాగానే పర్ఫామ్ చేశారు. శ్రీకాంత్ గారు ఓకే చేశారు. ఎస్జే సూర్య గారు, ఇంకా ఎస్జే సూర్య గారిని డైరెక్టర్లు ఎలా వాడటం మొదలెట్టారంటే, ఇంకా ఒకటే రోత. మానాడు స్పైడర్ దగ్గర మొదలైంది ఆయన విలనిజం. స్పైడర్ అయినా కొంచెం డిఫరెంట్ ఉండదు, పక్కన పెట్టేయండి. మానాడు దగ్గర మొదలైంది, వచ్చాడు చచ్చాడు రిపీట్ అన్నట్టు. అదే టైప్ ఆఫ్ యాక్టింగ్, అదే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్, అదే టైప్ ఆఫ్ రోల్స్. అయితే పోలీసు, అయితే పొలిటీషియన్, అయితే సంథింగ్ ఏదో ఇంతే, ఇదే గోల. ఇంకా ఆయన యాక్టింగ్ బాగానే ఉంది, బాగానే చేశాడు కాదంట్లా. కానీ క్యారెక్టర్లో వేరియేషన్స్ మార్చండి అయ్యా బాబు, డైరెక్టర్స్ అయ్యండి. అమ్మ ఎలాంటి సినిమాలు తీసేవారు మీరు? అలాంటి సినిమాలు తీసి ఇప్పుడేవో పిచ్చ సినిమాలన్నీ తెస్తే ఎలా అండి? నాకు అర్థం కాదు. ఏదో జనాలు చూసేస్తారులే, వాళ్ళు తింగరనా కొడుకులు చూసేసి వాళ్ళు మన దగ్గర ఏముంది డబ్బులు పెడతారు, చూసేస్తారు, వెళ్ళిపోతారు, అంతే కదా అన్నట్టు సినిమాలు తెస్తే ఎవడో రాడు. ఇంకా తర్వాత పూర్తిగా ఓటీటీకి వెళ్ళిపోతారు జనాలు. సముద్రకని గారు ఆయన ఓకే, ఆయన ఇచ్చిన రోల్లో బాగానే చేశాడు. సునీల్ గారు సైడ్ సత్యం అని చెప్పి ఏదో పెట్టారు, వర్కౌట్ అవుతుందేమో అనుకున్నా, వర్కౌట్ అవ్వాల. బ్రహ్మానందం గారు ఓకే, ఆయన గురువు గారు మాకు కనపడ్డారు, కొంచెం జస్ట్ అలా ఫేస్లో స్మైల్ కనపడింది మాకు, ఓకే వెరీ నైస్. ఆల్మోస్ట్ పిచ్చ క్యారెక్టర్లే, అసలు ఎందుకు పెట్టారో తెలియదు. అంటే అప్పుడు స్టేజ్ మీద దిల్ రాజు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని పాలిటిక్స్ ఇవన్నీ మన సినిమాలో చూస్తామంటే ఏంటో అనుకున్నాం, కానీ కావాలని అవసరం లేని పాయింట్లు తీసుకొచ్చి నొక్కి చూపించినట్టుంది. ఇట్స్ నాట్, ఏమో ఇదంతా వేరే విషయం. సినిమా ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు. మీరు థియేటర్కి వెళ్ళి చూస్తారా అంటే నేను చెప్పలేను, మీ ఇష్టం అంతే. ఇంకా ఇంత చెప్పిన తర్వాత కూడా వెళ్దాము అనుకుంటే మీ ఆలోచనకి వదిలేస్తున్నా. నెక్స్ట్ వచ్చే 2 సినిమాలైనా దిల్ రాజు గారికి లాభాలు తీసుకురావాలి, హిట్లు అవ్వాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. 385 రూపాయలు పెట్టి టికెట్, ఆ విజువల్స్ వద్దులేండి మాట్లాడండి ఇంకా. థ్యాంక్ యూ సో మచ్, సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల.